బ్రిటన్ రాజ కుటుంబాన్ని మరో అక్రమ సంబంధం కుదిపేస్తోంది. ఇప్పుడు బ్రిటన్లో ఏ మీడియాలో చూసినా, సోషల్ మీడియాను పరిశీలించినా ఒకటే స్టోరీ. అదే యువరాజు ప్రిన్స్ విలియం అఫైర్ గురించే. అదేమంటే తన భార్య ప్రిన్సెస్ వేల్స్ కేట్ మిడిల్టన్ తనతోనే రాజప్రసాదంలో ఉందని నిరూపించుకునేందుకు ఓ ఫోటో రిలీజ్ చేసింది ప్యాలెస్. కానీ అది మార్ఫింగ్ ఫోటో అని ఆధారాలతో సహా నెటిజన్లు ప్రిన్స్ విలియం గాలి తీశారు. ప్రిన్స్ విలియం భార్య ప్యాలెస్లో లేదు, ఇది పాత మార్ఫ్ చేసిన ఫోటో. కేట్ పాత ఫోటోలను విలియం పక్కన ఉన్నట్లు జత చేశారు. ఇంతకీ విలియం అఫైర్ కొనసాగుతూనే ఉందా? విడాకుల వార్త కోసం వెయిట్ చేస్తున్నాం, పాపం చిన్నారులంటూ బ్రిటన్లో సోషల్ మీడియా హోరెత్తిస్తోంది. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు మార్ఫింగ్ ఫోటోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది? విలియం అక్రమ సంబంధం కథ ఏంటనేది ఈ స్టోరీలో చూద్దాం. ప్రిన్స్ విలియం భవిష్యత్ బ్రిటన్ రాజకుటుంబానికి యువరాజని అందరికీ తెలిసిందే. అయితే ప్రిన్స్ విలియం స్కాట్లాండ్లోని సెయింట్ ఆండ్రూ యూనివర్సిటీలో చదువుకునేవారు. ఆ సమయంలోనే తన యూనివర్సిటీ ఫ్యాషన్ వీక్లో కేట్ మిడిల్టన్ ఫ్యాషన్ స్టైల్ చూసి మనసు పడ్డాడు. తర్వాత ఆమెతో పరిచయం పెంచుకుని స్నేహితులయ్యారు. ప్రిన్స్తో స్నేహం తర్వాత ఇద్దరూ డేటింగ్ చేశారు. అయితే 2003లో ప్రిన్స్ విలియం తన క్లాస్మేట్తో డేట్లో ఉన్నాడని, ఆమె పేరు తెలియదని బ్రిటన్లో వార్తా సంస్థలు కూడై కూశాయి. చివరకు జర్నలిస్టులు ప్రిన్స్ విలియం గర్ల్ ఫ్రెండ్ పేరును కనుక్కున్నారు. కానీ తప్పుడు పేరును వారికి తెలిసేలా చేశారు ప్రిన్స్ విలియం. కానీ కేట్ ఓ ఫ్యాషన్ షోలో అర్ధనగ్నంగా ఉన్న డ్రెస్ వేసుకొని వయ్యారంగా నడిచింది, అంతే. ఆ తర్వాత 2003లోనే రాజకుటుంబానికి కాబోయే కోడలు కేట్ ఎలాంటి అసభ్యకరమైన డ్రెస్ వేసుకున్నారో చూడండి అంటూ యూకే టాబ్లాయిడ్లు ప్రచురించాయి. మరీ ముఖ్యంగా ది సన్ పత్రిక ఫోటోలన్నీ ప్రచురించింది. దీంతో కింగ్ చార్లెస్ ది సన్ పత్రికను హెచ్చరించారు. ఇంతకుముందే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం, పిల్లలు చదువుకునే సమయంలో వారి వ్యక్తిగత విషయాలు రాయొద్దని అగ్రిమెంట్ చేసుకున్నాం, ఇది పద్ధతి కాదని కింగ్ చార్లెస్ హెచ్చరించారు. మరోవైపు తన గర్ల్ ఫ్రెండ్ని తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్కి షిఫ్ట్ చేయించాడు విలియం. ఇద్దరూ తమ స్నేహితులతో ఒకే ఇంట్లో ఉండేవారు. అలా వారి ప్రేమ గురించి అప్పటికే ప్రపంచమంతా తెలిసిందే. కానీ రాజుల కుటుంబానికి చెందిన యువతి అయినా తక్కువ స్థాయికి చెందిన కేట్ను కోడలిగా తెచ్చుకునేందుకు కింగ్ చార్లెస్ ఒప్పుకోలేదు. ఎందుకంటే పాత తరం రాజకుటుంబీకులకు చెందిన కుటుంబం నుంచే కేట్ వచ్చింది. కానీ మా రేంజ్ కాదనుకున్నారు. కానీ ప్రిన్స్ విలియం ఒత్తిడితో వారు ఏప్రిల్ 29, 2011 గ్రాండ్గా పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు, వీరి పెళ్లిని ఏకంగా 72 మిలియన్ల మంది టీవీలో చూశారు. ఇది నేటికీ ఒక రికార్డు. వీరికి 3 సంతానం. అయితే 2019లో మొదటిసారి ప్రిన్స్ విలియం ఒక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే వార్త గుప్పుమంది. అది కూడా ఫోటోతో సహా కొన్ని పత్రికలు ప్రచురించాయి. ప్రిన్స్ విలియం అతని భార్య ప్రిన్సెస్ కేట్ మధ్య ఉన్న యువతి పేరు సారా రోజ్ హన్బరీ. ఈమెతోనే ప్రిన్స్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వార్తలు గుప్పమన్నాయి. కానీ దానిపై రాజకుటుంబీకులు స్పందించలేదు. కానీ 2020లో జర్నలిస్టులు యువరాణి కేట్ ముందే యువరాజు విలియంను అక్రమ సంబంధం వార్తలపై ప్రశ్నలు అడిగారు. వారి ప్రశ్నలకు షాక్ అయిన విలియం నవ్వుతూ సమాధానం దాటవేశారు. ఇదే వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. పెళ్ళాం ముందు అఫైర్ గురించి అడిగితే నవ్వడమే మంచి సమాధానం అంటూ అమెరికాలో వైరల్ చేశారు. దానికి ప్రముఖ టీవీ యాంకర్ స్టీఫెన్ కోల్బర్ట్ సెటైర్ వేయడంతో మరింత రచ్చయింది. ఇది నిజమే అన్నట్లుగా గత 3 నెలల నుంచి యువరాజు సతీమణి ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ కనిపించడం లేదు. కొన్నాళ్ల క్రితం ఆమెకు అనారోగ్యంగా ఉందని మీడియాకు లీక్ చేశారు. కానీ విలియం నిత్యం తన ప్రియురాలు సారా రోజ్తో గడుపుతున్నాడని ప్రిన్సెస్ కేట్కు రాజకుటుంబంలో పనిచేసే తన వారు చెప్పారు. దాంతో ఆమె నిఘా పెట్టిందట. ఓ రోజున ప్రిన్స్ విలియం తన ప్రియురాలు సారా రోజ్తో ఏకాంతంగా కారులో గడుపుతుండగా చూసిందట కేట్. రెడ్ హ్యాండెడ్గా భర్తను పట్టుకొని వాయించింది. అంతేకాదు, అదే రోజు రాత్రి పిల్లలను తీసుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయిందని ఓ కథనం బ్రిటన్లో దుమారం రేపుతోంది. వీటిని చల్లబరిచేందుకు ప్రిన్స్ విలియం తన భార్య తనతోనే ఉందని నిరూపించుకునేందుకు ఒక ఫోటో రిలీజ్ చేయించారు. కానీ అది మార్ఫింగ్ ఫోటో అని నెటిజన్లు తేల్చేశారు. అంతేకాదు, నీ భార్య నీ దగ్గర లేదు, నువ్వు నీ లవర్ దగ్గర ఉన్నావంటూ వెటకారం కూడా మొదలుపెట్టారు. అంతేకాదు, విడాకుల వార్త కోసం చూస్తున్నాం, భరణం ఎన్ని లక్షల కోట్లు యువరాణి కేట్కిస్తావో చెప్పమంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫోటో మార్ఫింగ్ అని గుర్తుపట్టడంతో సరదాకు చేసిన పని అంటూ కవర్ చేసుకుంది ప్యాలెస్ అధికార వర్గం. ఇంతకీ ప్రిన్స్ విలియం గర్ల్ ఫ్రెండ్ సారా ఎవరో చూద్దాం. సారా రోజ్ హడ్బెండరీ కూడా ఒక రాజకుటుంబానికి చెందిన యువతే. వీరిది మార్చియానెస్ రాజకుటుంబం, కానీ డ్యూక్ కంటే తక్కువ స్థాయి. కానీ సారా రాయల్ ఫ్యామిలీకి బ్రిటన్ కింగ్ చార్లెస్ కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి. కాకపోతే సారాకు బయట పెద్ద రాణి అనే బిరుదులేమీ లేవు. పైగా ఆమె తనకు నచ్చినట్లుగా బతికారు. చిన్నప్పటి నుంచి ప్రిన్స్ విలియంతో కలిసి పెరిగింది.
వీరిద్దరూ మంచి స్నేహితులు. కానీ వీరికి టీనేజ్ నుంచే అక్రమ సంబంధం కూడా ఉందట. కానీ వారిద్దరి పెళ్లికి క్వీన్ ఎలిజబెత్ ఒప్పుకోదని వారు తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకురాలేదు. కానీ చదువు కోసం స్కాట్లాండ్కు వెళ్లిన తర్వాత కేట్తో ప్రేమలో పడ్డారు. ఈమెది కూడా రాయల్ ఫ్యామిలీనే, కానీ దిగువ స్థాయిది. ఆమెతో డీప్ లవ్ కారణంగా పెళ్లి చేసుకున్నారు. కానీ సారాతో మాత్రం అక్రమ సంబంధం కొనసాగించారు. ఈ సారాకు 2009లో 7వ మార్కెస్ యువరాజు అయిన డేవిడ్ కోల్ మండెలితో పెళ్లి జరిగింది. అయితే వీరు ప్రఖ్యాత హౌటన్ హాల్ ప్యాలెస్లో కాపురం పెట్టారు. ఇక యువరాజు పెళ్లి కాగానే తన భార్య కేట్ను తీసుకుని తన ప్రియురాలు సారా రోజుకు దగ్గరలోనే ఉన్న ఎస్టేట్ ప్యాలెస్లో కాపురం పెట్టాడు. విలియం తన కారులో సరిగ్గా 5 నిమిషాల్లో తన ప్రియురాలు దగ్గరకు చేరుకునేలా 2 ఎస్టేట్ల మధ్య మంచి రోడ్ కూడా వేయించాడు. ప్రిన్స్ విలియం చాలా రహస్యంగా చాలా రోజుల నుంచి సారాతో అఫైర్ నడుపుతున్నాడని పెద్ద పెద్ద కథనాలు ప్రచురితమవుతున్నాయి. అంతేకాదు, ఏ రాయల్ వేడుకైనా సరే కింగ్ చార్లెస్ ప్యాలెస్లోకి హుందాగా రాగల బంధం సారాకుంది. కానీ వారిద్దరూ చాలా రహస్యంగా ఏళ్ల తరబడి అఫైర్ను కొనసాగిస్తున్నారట. ఇప్పుడు విలియంను కారులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో పాటు పిల్లలను తీసుకుని కేట్ తన పుట్టింటికి వెళ్ళిపోయిందనేది వార్త. ఇక ఫేక్ ఫోటోతో కవర్ చేద్దామనుకుంటే పరువు కాస్త పోయింది. అయితే రాజకుటుంబం మరో వార్తను కూడా బయటకు లీక్ చేసింది. కేట్ తన పుట్టింటికి వెళ్ళింది విలియం అఫైర్ కారణంగా కాదు. కేట్ తల్లిదండ్రులు కోట్లాది రూపాయల అప్పులు చేశారు. వాటిని విలియం తీరుస్తూ వస్తున్నాడు. కానీ తీరు మార్చుకోకుండా ఇంకా అప్పులు చేశారు. వాటి మీద సాయం కోసం కేట్ ఒత్తిడి చేస్తోంది. తాను డబ్బు సాయం చేయనని విలియం తిట్టడం వల్లే వెళ్ళిపోయిందని కూడా కథనాలు బయటకొచ్చాయి. కానీ ఈ స్టోరీని ఎవరూ నమ్మడం లేదు. కాకపోతే విలియం కేట్లను కలిపేందుకు కింగ్ చార్లెస్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి కేట్ వస్తుందా, లేదంటే ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ బిరుదును వదిలేసుకుంటుందా అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్న అనుమానం. ఇక్కడే మరో కథ కూడా ది సన్ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. తండ్రి మాదిరిగానే తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు. కింగ్ చార్లెస్ ఒకవైపు డయానాతో ప్రేమలో ఉండగానే క్వీన్ కెమిలా పార్కర్తో ప్రేమాయణం నడిపాడు. అంతేకాదు, మోస్ట్ బ్యూటిఫుల్ డయానాను పెళ్లి చేసుకున్నాక కూడా క్వీన్ కెమిలా పార్కర్తో అఫైర్ నడిపాడు. ఈ అఫైర్ కారణంగానే డయానా రాణి ఎలిజబెత్ పరువు తీసి బయటకు వెళ్లిపోయిందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత డయానాతో విడాకుల తర్వాత కింగ్ చార్లెస్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి బాటలోనే సరిగ్గా అదే కోవలో ప్రిన్స్ విలియం వెళ్తున్నాడు. మరి తండ్రి మాదిరిగానే ప్రిన్స్ విలియం విడాకులు తీసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రిన్స్ విలియం మరో పెళ్లి చేసుకున్న రాజుగా మాత్రం మొదటి భార్య వల్ల కలిగిన మొదటి కొడుకుకే రాజప్రసాదంపై అన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి కేట్ ఎంతకైనా తెగించే ఛాన్స్ ఉందని, భర్త ప్రిన్స్ విలియం ప్రవర్తనపై విసిగిపోయిందని కూడా వార్తలొస్తున్నాయి. తప్పుడు పద్ధతిలో వెళ్లే ప్రిన్స్ విలియంకు ఎంత నచ్చచెప్పినా తీరు మార్చుకోలేదట. దీంతో ఎఫ్ఐఆర్లో మునిగి తేలుతున్న భర్తను వదిలేసింది కేట్. మరి ఈ ప్రేమ కథ పెళ్లి వరకు నాడు సులభంగానే చేరుకుంది. మరి ఈ ఎఫ్ఐఆర్ స్టోరీ విడాకులకు దారితీస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే, పిల్లలు గత 3 తరాల నుంచి తల్లికి దూరంగానే పెరుగుతున్నారు. మరి ప్రిన్స్ విలియం కేట్ సంతానానికి కూడా అదే జరగబోతుందా అనేది వేచి చూడాలని బ్రిటన్ మీడియా రోజుకో కథనంతో రక్తి కట్టిస్తోంది. రాజప్రసాదం రహస్యాలంటూ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ రాస్తున్నారు జర్నలిస్టులు.